హలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను వాకృతి అనేటువంటి ఒకానొక వెంచర్లో జహీరాబాద్ దగ్గర ఒక యూనివర్సిటీ వెనకాల అద్భుతమైనటువంటి ప్రకృతి క్షేత్రంలో, అద్భుతమైన ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నాను. స్నేహితుల ఆహ్వానం మేరకు నేను ఊరికే చూసి వెళ్దామనే ఉద్దేశంతో ఈ ఆదివారం నాడు ప్రయాణమై వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము, ఈ వెంచర్ ఏర్పాటు చేసే విధానము, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్, సౌకర్యాలు నిజంగా మాటల్లో వర్ణించలేనట్టుగా ఉన్నవి, అద్భుతంగా ఉన్నవి. అయితే ఊరికే చూసి వెళ్దాం వచ్చినటువంటి నేను కూడా మానసికంగా ఆలోచనను మార్చుకుని తీసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చానంటే ఎంతో అద్భుతం అన్నమాట. చాలా బాగుంది. మనం ఇక్కడ కనుక నివాసం ఏర్పరచుకుంటే అది కేవలం ఉండడానికే కాదు, ఎప్పుడైనా హాయిగా ఆనందంగా నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో ఇక్కడికి వచ్చి ఆనందంగా అన్నీ మర్చిపోయి, ఒత్తిడి జీవితాన్ని మొత్తం కూడా మర్చిపోయి ఆనందంగా గడపడానికి, ఆరోగ్యంగా వారానికి ఒకసారైనా మంచి గాలి పీల్చి ఉండడానికి, 10 మందికి ఆనందాన్ని ఇవ్వడానికి, చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేసుకోవడానికి, వేలకు వేల రూపాయలు హైదరాబాదులో ఆ వాతావరణ కాలుష్య భూయిష్టమైనటువంటి ఆ కేంద్రాలలో పెట్టే బదులు ప్రకృతి ఒడిలో మంచి మంచి గుట్టల మధ్య హాయిగా ఆనందంగా అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి కేంద్రం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పించుకోవద్దు, మిస్ చేసుకోకండి. ఇటువంటి ఆనందమైనటువంటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో, ఈ భూమిలో మనకొక ఇల్లు ఉండడం అనేటటువంటిది, స్థలం ఉండడం అనేది చాలా ముఖ్యం. మీరందరూ ఉపయోగించుకోండి. వేణువర్ధన్, సముద్రాల, భారతీయ విద్యాభవన్స్, BHCL.